యంగ్ ఏజ్‌లో ఉన్న ఒక అమ్మాయి తన హార్మోన్స్‌ని కంట్రోల్ చేసుకుంటాకి, అలాగే ఆ వయసులో ఆమెకొచ్చే సెక్సువల్ ఫీలింగ్స్‌ని ఆమె కంట్రోల్ చేసుకుంటాకి ఏం చేసింది అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ అంతా ఉంటుంది. ఈ మూవీ 18+ మూవీ కాబట్టి చిన్న పిల్లవాళ్ళైతే ఈ మూవీని చూడకండి. ఇక మనకి మూవీ స్టార్టింగ్ సీన్‌లోనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె ఫ్లోర్ పైన పడుకుని కస్టమర్ కేర్ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అతని మాటలు వింటూ ఈమె సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ సప్పుడుకి ఈ అమ్మాయి నార్మల్ అయిపోతుంది. ఈ అమ్మాయి మీదే ఫుల్ మూవీ అంతా ఉంటుంది. ఈ అమ్మాయి పేరొచ్చేసి ఆల్మా. ఈ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. ఈ వయసులో ఉన్న అమ్మాయిలకి కొద్దిగా సెక్సువల్ కోరికలు కరుగుతూ ఉంటాయి. కానీ ఈ అమ్మాయికి మాత్రం ఆ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు అమ్మాయిల కన్నా గాని ఈ అమ్మాయికి ఆ కోరికలు చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి కళ్ళు మూచినప్పుడు, కళ్ళు తెరిసినప్పుడు కూడా ఈమె మైండ్‌లో మొత్తం బూతు అంతా తిరుగుతూనే ఉంటుంది. అయితే ఆల్మాకి తనతో చదువుకుంటున్న ఆర్టర్ అనే అబ్బాయిపై లవ్ ఉంటుంది. అయితే ఆర్టర్‌తో ఈమె ఏదేదో చేసేసుకుంటున్నట్టు ఊహించుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది గానీ, ఎప్పుడూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పదు. అయితే ఒకరోజు ఆల్మా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీకి ఆర్డర్ కూడా వస్తాడు. అయితే ఆర్డర్‌కి కూడా ఆల్మా అంటే ఇష్టమే గానీ అతను బయటపడ్డు. అయితే కొద్ది సమయం తర్వాత ఆల్మా బీర్ బాటిల్ పట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అయితే ఆర్డర్ కూడా ఆల్మా ఎనకాలే వెళ్లి తన పక్కన నుంచుని ఏమీ మాట్లాడకుండా ఆమె చూస్తూనే ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒకటేసారి ఆర్టర్ తన తమ్ముడిని తీసి ఆల్మాకి చూపించేస్తాడు. ఆ సిచ్యువేషన్‌లో ఆల్మాకి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి డైరెక్ట్‌గా బాత్రూమ్‌లోకి వెళ్ళిపోయి మాస్టర్బేషన్ చేసుకుంటుంది. అయితే తర్వాత ఆల్మా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఆర్టర్ చేసిన పని గురించి వాళ్ళందరికీ చెప్పేస్తుంది. అయితే వాళ్ళందరూ ఆర్డర్ దగ్గరికి వెళ్లి "నువ్వు ఇలా చేసావా?" అని అడిగితేని "నేనేమీ చేయలేదు" అని ఆర్డర్ అంటాడు. ఎందుకంటే తను నిజం ఒప్పేసుకుంటే అందరి ముందు షేమ్ అవుతాడు కాబట్టి "నేనలా చేయలేదు" అని అంటాడు. అయితే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆల్మాయే అన్నీ ఊహించేసుకుని తనిలా బిహేవ్ చేస్తుంది అని తనంక చాలా చీప్‌గా చూస్తారు. అలాగే ఆ తర్వాత రోజు నుంచి ఆల్మా స్కూల్‌కి వెళ్ళగానే "ఈ రోజు నువ్వెవడు చూసావు" అని రకరకాల కామెంట్ చేస్తూ ఆల్మాకి తమ్ముడు ఆల్మా అని పేరు కూడా పెట్టేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఆల్మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆమెని దూరం పెట్టేస్తూ ఉంటాడు. ఇంక ఈమె చాలా లోన్‌లీగా ఫీల్ అవుతూ ఒక్కతే తన రూమ్‌లోని ఏమీ మాట్లాడకుండా పడుకుని ఉంటుంది. అయితే ఆల్మా వాళ్ళ తల్లి ఇదంతా గమనించి అసల ఆల్మా ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఆ ఫోన్ రికార్డ్స్‌ని తెప్పిస్తుంది. అయితే అందులో ఆల్మా కస్టమర్ కేర్‌తోని ప్రతిరోజు 2, 3 టైమ్స్ అన్నా మాట్లాడుతుంది అని లిస్ట్ వస్తుంది. అలాగే ఆల్మా రూమ్‌లోంచి మాస్టర్బేషన్ చేసుకునే సౌండ్ కూడా వస్తాం ఆల్మా తల్లి గమనిస్తుంది. ఇదేంటి అని అడిగితేని ఆల్మా కూడా సరిగ్గా రిప్లై ఇవ్వదు. అందువలన వీళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. అయితే ఆల్మా వాళ్ళ తల్లి డైరెక్ట్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఆల్మా ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంట్లో అయితే చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేస్తుంది. ఆల్మా ఎప్పుడూ అలాంటి కోరికలతోనే ఉంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తుంది. అయితే ఈ విషయమంతా ఆల్మాకి తెలుస్తుంది. ఆల్మా చాలా అప్సెట్ అయిపోతుంది. ఎందుకు అంటే తనకి స్కూల్‌లో కూడా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. అలాగే ఇంట్లో కూడా వీళ్ళమ్మ ఆల్మాని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఆల్మా ఆపుకుందామన్నా గాని ఆగని కోరికలు ఆల్మాకు వస్తూ ఉంటాయి. ఈ అన్నిట్లి మధ్యన ఆల్మా సతమతం అయిపోతూ ఉంటుంది. ఇక ఆల్మా నిర్ణయం తీసుకుంటుంది. కొద్ది రోజులు ఇంటికి దూరంగా ఉందామని రోడ్డు మీదకి వెళ్లి ఒక కార్‌ని లిఫ్ట్ అడిగి సిటీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే స్టే చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌కి జరిగిన విషయం అంతా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆల్మాని అర్థం చేసుకుని ఆమెకి సపోర్ట్ చేస్తారు. ఇంకా ఆల్మా అక్కడ ఉంటేని ఒకవైపు ఆల్మా వాళ్ళ అమ్మ ఆల్మా కనిపించటం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ రిలేటివ్స్‌కి అందరికీ కాల్ చేసి అడుగుతూ ఉంటుంది. అయితే ఆల్మా వాళ్ళ తల్లి చాలా కంగారు పడుతూ ఉంటే ఆల్మా ఇంటి ఎదురుంగా ఉన్న ఇంకొక పెద్దామె అదంతా గమనిస్తూ ఉంటుంది. ఈమె ఆల్మాని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటుంది. నిజానికి పక్కింటి వాళ్ళ లక్షణం ఏంటి? వాళ్ళింట్లో కన్నా గాని పక్కింట్లో వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటారు. అలాగే ఈమె కూడా ఆల్మా ఏం చేస్తుంది? ఎవరితో మాట్లాడుతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ గమనిస్తూ ఈమె టైమ్ పాస్ చేస్తూ ఉంటుంది. అయితే ఆల్మా వాళ్ళ తల్లి చాలా కంగారు పడుతూ ఉండటం ఈ పెద్దావిడ గమనించి ఆల్మా వాళ్ళ తల్లిని పిలిచి "నీ కూతురు ఎక్కడుందో నాకు తెలుసు" అని అంటుంది. "మీకెలా తెలుసు?" అని అడిగితే "నేను మీ కూతుర్ని ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాను. నీ కూతురు హార్మోనల్ ఇన్‌బాలెన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆమె తన ఫీలింగ్స్‌ని ఆపుకోలేక కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి కూడా మాట్లాడేది. ఆమెను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆమె ప్రాబ్లమ్‌ని నువ్వు అర్థం చేసుకున్నందువల్లనే ఆమె హర్ట్ అయిపోయి ఇల్లుని వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే ఆల్మాకి స్కూల్‌లో ఒక పెద్ద అన్యాయం జరిగింది. దానివల్ల ఆల్మా ఇంకా అప్సెట్ అయిపోయింది. ఇంట్లో నువ్వు కూడా ఇబ్బంది
పెట్టేటప్పటికి ఆమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఇంక తర్వాత ఆల్మా వాళ్ళ తల్లి అర్థం చేసుకుని ఆల్మాని ఇంటికి పిలిచి, "నీ ప్రాబ్లం అంతా నాకు తెలుసు. నువ్వేమీ బాధపడకు. నేను నీకు సపోర్టివ్‌గా ఉంటాను. ఇక నిన్నేమీ అనను. నువ్వు ఇంట్లోనే ఉండు" అని చెప్తుంది. ఇక కొద్ది రోజుల తర్వాత ఆర్డర్ కూడా ఆల్మాని అర్థం చేసుకుని, నేను అనవసరంగా ఆ రోజు అబద్ధం ఆడాను అని అందరి ముందు ఆర్డర్ ఒక పెద్ద పోస్టర్ కట్టి, నేనే తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాడు. ఇక ఆ రోజు నుంచే ఆర్మర్ ఆర్డర్ ప్రేమ కథ కూడా మొదలైపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ సీన్‌తో ఈ మూవీ అయిపోతుంది.